అందరికీ నమస్తే. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను మీ రమ్య. ఏపీలో కాంగ్రెస్ పార్టీలో గుంపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏఐసిసి మెంబర్ పద్మశ్రీ గారు. నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా? గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. ఏపీలో కాంగ్రెస్ పార్టీలో కొంచెం గుంపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకునేలా ఉన్నాయి. గుంపు రాజకీయాలు అటువంటివి ఏమి కాదమ్మా. మేము ఎప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎలా అయితే ప్రశ్నిస్తా ఉన్నామో, మా పార్టీలో కూడా నాయకత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అధిష్టానానికి ఏఐసిసి పెద్దల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. షర్మిల గారు చేసే దీక్షకు కాంగ్రెస్ నాయకులు దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? అదే ఆవిడని అడిగితే బాగుంటుంది కదమ్మా. షర్మిల గారు దీక్ష చేపట్టారు అన్న సమాచారం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ సమాచారం లేదు అని అందరు చెప్తా ఉన్నారు. సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆవిడ హైదరాబాద్ నుంచి ఫ్లైట్ కి వస్తారు, విజయవాడలోనో విశాఖపట్నంలోనో దిగుతారు. కనీసం ఎవరికి అందుబాటులో ఉండరు ఇక్కడ స్థానికంగా ఆంధ్రప్రదేశ్ లో. అటువంటి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడరు. కార్యక్రమం పెట్టారన్న విషయం అన్నా కనీసం నాయకులకి కార్యకర్తలకు తెలియచేయాల్సినటువంటి బాధ్యత పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ పైన ఉంది. పైగానేమో అదేదో ఆమర నిరాహార దీక్ష అని చెప్పి ఆవిడ ప్రకటించడం జరిగింది. మేము కూడా పోస్టర్స్ చూసాము. అటువంటి పరిస్థితుల్లో కనీసం ఇక్కడ రాష్ట్రంలో 2-3 రోజుల ముందుగా అందుబాటులో ఉండి పార్టీ పెద్దలతో సంప్రదించి వాళ్ళతో చర్చించి ఎలా చేస్తే బాగుంటుందా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పూర్వం నుంచి అనేక సంవత్సరాలుగా కూడా చాలా మంది సీనియర్స్ ఉన్నారు, సిడబ్ల్యూసి మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్రంలో కానీ అనేక పదవులు చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రులు కానీ మాజీ రాష్ట్ర మంత్రులు కానీ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా సీనియర్ లీడర్స్ అనేక మంది ఉన్నారు. రకరకాల హోదాల్లో పనిచేసిన వాళ్ళు. ఆ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నాయకులకే సమాచారం లేదంట. అక్కడ మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి గారు ఉన్నారు. అదేవిధంగా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ రాష్ట్ర కార్యవర్గం కానీ జిల్లా కార్యవర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి సమాచారం లేదు కాబట్టి వెళ్ళలేకపోయాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆవిడ ఏదో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగి డైరెక్ట్ గా అక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికుల దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ కూడా చాలా ఒక డ్రామా లాగా కనిపిస్తా ఉన్నాయి అందరికీ కూడా. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీ నాయకులు ఎవరికి కూడా సమాచారం లేదు. ఒకవేళ షర్మిల గారు ఈ కార్యకర్తలందరి కోసం కూడా నిరాహార దీక్ష చేస్తున్నారని నాయకులందరికీ తెలిస్తే మీ 100% సపోర్ట్ ఉంటుందా షర్మిల గారికి? అమ్మా, షర్మిల గారు ఈ పిసిసి అధ్యక్షురాలు బాధ్యతలు తీసుకుంటానన్నప్పటి నుంచి కూడా స్వాగతించింది మేమే. నేను అందరికంటే ముందుండి జగన్మోహన్ రెడ్డి గారి పైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ టీం చేసినటువంటి విమర్శలన్నిటికీ కూడా గట్టిగా సమాధానం చెప్పిందాన్ని. మరి ఆమె ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా మమ్మల్ని కలుపుకెళ్తున్నట్టు ఆమె వ్యవహార శైలి కనిపించట్లేదు. ఏ విషయంలో కూడా మాట్లాడింది లేదు. ఇంతకుముందు 2014 నుంచి రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా, శైలజానాథ్ గారు, రుద్రరాజు గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏదైనా కార్యక్రమం చేపట్టే ముందు ఒక 2 రోజుల ముందు నుంచే విజయవాడలో అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ నాయకులని అందరిలో కూడా కూర్చుని మాట్లాడి సంప్రదించుకుని ఫోన్లో అయినా సరే వాళ్ళతో డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకుని ఉండేవాళ్ళం. అటువంటి ఏమీ లేకుండా ఎక్కడ ఉంటుందో మాకే తెలియదు, సమాచారం ఉండదు. అటువంటి ఆవిడ సడన్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేసో లేదంటే ఒక లెటర్ హెడ్ మీద ఆదేశాలు ఇస్తుందంట అన్నిటికీ కూడా. ఈ రోజున ఆదేశాలు ఇస్తే ఎవరమ్మా పాటించేది? కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. మనం అందరినీ కూడా కలుపుకుని వెళ్ళాలి, బుజ్జగించుకోవాలి. ఎవరైనా మన వ్యతిరేకిస్తా ఉంటే రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్తా ఉంటది. రాజశేఖర రెడ్డి గారు ఇలానే వ్యవహరించారా? ఆయనకి వ్యతిరేకత ఉండేది కాదా? ఎప్పుడు కూడా ఆయన వ్యతిరేకించిన వాళ్ళని పక్కన పెట్టుకుని వెళ్ళినటువంటి ఆ మహానాయకుడు ఆయన. అటువంటి రాజన్న బిడ్డనని చెప్పుకుంటా రాజశేఖర రెడ్డి గారు అది చేశారు ఇది చేశారు అని చెప్పి మీడియా ముందు మాట్లాడటం తప్ప ఆమె మాటల్లో గాని చేతల్లో గాని ఎక్కడా కలుపుకెళ్లే మనసుతో కనిపించట్లేదు. ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు ఆమర నిరాహార దీక్ష అని చెప్పి విజయవాడలో హెడ్ ఆఫీస్ లో అందుబాటులో ఉండి కీలక నేతలందరితో కూడా మాట్లాడుకుని దానికి సంబంధించి అన్ని జోన్ల వైజ్ గా కూడా మనం అందరి నాయకులతో కూడా ఇంటిమేషన్ ఇప్పించి గ్రామ స్థాయి వరకు కూడా మండల స్థాయి వరకు జిల్లాల నాయకులందరికీ కూడా అట్లా అందరం తరలి వెళ్లి చేయాల్సినటువంటి కార్యక్రమం. ఇంతకుముందు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను, రుద్రరాజు గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మేము పాదయాత్ర చేశాం స్టీల్ ప్లాంట్ కోసం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ప్రైవేటీకరణ రద్దు చేయాలి అని చెప్పి. మరి ఆ రోజున పాల్గొన్నటువంటి వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈ రోజున సమాచారం లేరని వెళ్ళకపోవటమే కదా. సి ద కాజ్ ఈజ్ ఇంపార్టెంట్.
And Congress party is always there to fight against people's రైట్స్ అనమాట. పీపుల్ ప్రజల ప్రజా వ్యతిరేక విధానాల కోసం మేము ఎప్పుడు కూడా పోరాటం చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం, టు ఫైట్ ఫర్ ద పీపుల్స్ రైట్. అటువంటిది మాకెవరికి కూడా సమాచారం లేనప్పుడు మేమేం చేస్తామమ్మా? సో ఇంతకుముందు మీరు చెప్పినట్టు షర్మిల గారు ఏ కార్యక్రమాలలో కూడా మిమ్మల్ని కలుపుకొని పోవట్లేదు. దాన్నే రీజన్ గా తీసుకొని కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న నాయకులు షర్మిల గారికి కిందికి లాగే అవకాశాలు ఉన్నాయా అంటే కొన్ని టాక్స్ వస్తున్నాయి బయట. ఎవరు ఏమంటారు? కిందకి లాగరమ్మా. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిందే. అందుకని ఆమెంతట ఆమె దిగజారే పనులు చేసుకుంటా ఉంది. ఆమెని రాజశేఖర్ రెడ్డి గారి కూతురని చెప్పా. ఈ రోజున ఎటువంటి అర్హత లేకపోయినా సరే తెలంగాణలో ఆమె పార్టీ పెట్టి ఫెయిల్ అయినా కూడా ఏఐసిసి పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆమె మీద నమ్మకంతో ఆమె చెప్పిన మాటలు నమ్మి ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడికి అధ్యక్షురాలుగా పంపించారు. ఆమె అసలు నేను తెలంగాణలోనే పుట్టాను, తెలంగాణలోనే చనిపోతానని చెప్పింది. అక్కడ ప్రజలను మోసం చేసింది. అటువంటి ఆమెని ఇంకా మేము నమ్మి మేము హక్కును చేర్చుకున్నాం, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని ఒకే ఒక అర్హతతో. అటువంటి ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా వ్యవహరించాలి? నువ్వు కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేదు. నీ సొంత గ్రామంలో నువ్వేనాడు ఒక 6 వార్డు మెంబర్ని కూడా గెలిపించలేదు. ఏనాడు కూడా నువ్వు రాజకీయాల్లో లేవు, ప్రజా సమస్యలపైన పోరాటం చేసింది లేదు. నువ్వు కేవలం అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి తప్పుడు ప్రచారాలు చేసి నీ అన్నని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం పాదయాత్ర చేశావు. అటువంటి నిన్ను నువ్వు ఎంత కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినా, ఎంత తప్పుడు ప్రచారాలు చేసినా మేము స్వాగతించాం. మిమ్మల్ని చాలా గొప్పగా బ్రహ్మరథం పట్టి మిమ్మల్ని అధ్యక్షురాలుగా స్వీకరిస్తే అటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని నువ్వు పట్టించుకోకుండా నీ ఇష్టారాజ్యంగా ఒంటెద్దు పోకడలు, సొంత నిర్ణయాలు తీసుకుంటా, మరీ ముఖ్యంగా పర్సనల్ ఎజెండా. హూ కేర్స్? ఎవరికి అవసరం అమ్మా మీ మీ కుటుంబ సమస్యలు, మీ ఆస్తి తగాదాలు? మాట్లాడితే మేనమామ, మేనల్లుడు, మేనగోళ్ళకి అన్యాయం చేశాడంటావు. ఎవరిళ్లలో ఉండవు? అందరిళ్లలో ఉంటాయి ఇటువంటి సమస్యలు. కానీ దాన్నే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు పెట్టి కేవలం నీ అన్నని ఆ, నీ అన్న ద్వారా నువ్వు ఏదో డబ్బులు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి దాన్నే ఎజెండాగా పెట్టుకుని నువ్వు మాట్లాడటం. పైగా ఎలక్షన్ టైంలోనేమో నీ ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి అనామకులకి సీట్లు ఇచ్చి, పార్టీ ఫండ్ వస్తే అభ్యర్థులకి డబ్బులు ఇవ్వకుండా దాచేసుకుని ఎన్డీఏ కూటమితో జతకట్టి వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించావని చెప్పి నీ మీద అనేకమైనటువంటి ఆరోపణలు అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇంకా అటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటన్నిటినీ కూడా ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలా, మన నాయకులకి ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలా అన్నది కూడా లేకుండా, ఇప్పటికీ కూడా ఎవరికి సమాచారం అనేది ఇవ్వకుండా, ఎటువంటి సంప్రదింపులు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసి అనౌన్స్ చేసేసి ఒక లెటర్ హెడ్ మీద ఆదేశాలు జారీ చేస్తా ఉంది అధ్యక్షురాలు అని చెప్తే అటువంటి రోజులు లేవు. కార్యకర్తలు నాయకులు ఏం పెచ్చోళ్ళు కాదు, మేము అంతకంటే ఎక్కువ చేసాం. 2014 నుంచి మొహం మీద ఉమ్మేసినా సరే కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది, కాంగ్రెస్ పార్టీని లేదన్నా సరే, మా మీద తప్పుడు కేసులు పెట్టినా సరే, మమ్మల్ని ఎంత విమర్శించినా సరే అన్నిటినీ దిగమింగుకుని కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని మేము ప్రయాణిస్తున్న వాళ్ళం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి బలంగా నమ్ముతున్న వాళ్ళం. ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే సరైన నాయకత్వం లేకపోవటమే మేము ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతా ఉన్నాం, ప్రజల మన్ననలు పొందలేకపోతా ఉన్నాం.